భారత్ మాతా కి భారత్ మాతా కి. వేదిక మీద నుండి స్వామీజీ యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ, మా స్నేహితుడైనటువంటి ఇంత చక్కటి వాతావరణాన్ని కల్పించి ఇక్కడ మంచి శిక్షణ పొందడానికి మనకి అన్ని రకాల సహకరించినటువంటి విద్యా శివరాం గారికి, శివరాం గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. మాకు స్నేహం ఎక్కువ. అనేక విషయాల్లో మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా అలా మీరు కానివ్వండి, నేనుండ మీకు ఏం కావాలో చెప్పండి అని మాట్లాడుతూ మనకు ధైర్యాన్ని ఇస్తూ అనేక విషయాలతో మనకు ప్రోత్సహిస్తూ ఈ దేశం యొక్క భాగస్వాములు ఆయన కావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా చాలా మంచి విషయాలు, అనేక విషయాలు స్వామీజీ కావచ్చు, శివరాం గారు కావచ్చు మాట్లాడడం జరిగింది. అయితే మనందరం ఒక ప్రామిస్ చేద్దామా? స్వామీజీ వివేకానందుడు చెప్పినటువంటి ఒక్క విషయాన్ని మనం గమనిద్దాం. ఏం చెప్పాడు? ఉక్కు నరాలు, ఇనప కండరాలకు సంబంధించినటువంటి యువకులు నాకు కావాలి, ఈ దేశం యొక్క భవితను మేము మార్చగలుగుతాం అని చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు కదా. చేద్దామా పని? రాబోయేటువంటి ఈ దేశం యొక్క ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలంటే ఈ దేశానికి ఆస్తులు ఎవరు? యువకులే. ఎవరు చెప్పినప్పుడు ఇదే మాట చెప్తుంటారు, ఈ దేశం యొక్క మంచి స్థితికి వెళ్ళాలంటే యువకులే. చాలా బజరంగ దళ పేరు మీద ఒక నిశాముక్త భారత్ ఒక ప్రోగ్రాం చేశాం. ఈ దేశంలో నుండి యువకుల మీద పాశ్చాత్య దేశాలటువంటి వ్యసనాలకు బానిసలు అవుతూ ఈ దేశాన్ని పరిపాలించే స్థితి లేకుండా ఉండడం కోసం చేస్తున్నటువంటి అకృత్యాలను మనం దాన్ని ఛేదించి ఈరోజు దేశాన్ని కాపాడుకునే స్థితి మన మీద ఉందా లేదా? ఉంది కదా. ఎవరు చేయాలది? మనమే కదా. ఈ యొక్క దేశాన్ని ముందుకు నడపాలన్నా యువకులే. ఈ దేశంలో యువకులు లేరనుకోండి, యువకులు తప్పుదాటి పట్టిపోయారనుకోండి, వ్యసనాలకు లోనవరు అనుకోండి, మనకు పట్టేటువంటి పిల్లలు ఎలాంటి పుడతారు? అంగవైకల్యంగా పుడతారు. ఈ దేశాన్ని అంగవైకల్యులు ఏమైనా పరిపాలిస్తారా? మళ్ళీ అదొక తెలుతుంది, పరాయి దేశంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ గమనించే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో చిన్నారులకు అందరికీ కూడా శిక్షణ ఇస్తూ ఈ దేశం యొక్క ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడం కోసం అందరం కలిసి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు చెప్పాడు స్వామీజీ, చెప్పాడు శివరాం గారు కూడా చెప్పారు కదా, నెక్స్ట్ 300 మందితో మనం ఈ జిల్లాలో మనం బజరంగ దళ వర్గ జరుపుకోవచ్చా? మీరు శిక్షకులుగా వస్తారా? మళ్ళీ ఇప్పుడు మీరు శిక్షణ తీసుకున్నారు, నెక్స్ట్ ఏంటి? మీరు శిక్షకులుగా వస్తారు. ఇప్పుడు 100 మందిని శిక్షణ ఇవ్వడానికి 20 మంది శిక్షకులు కావాల్సి వస్తుంది. 300 మందికి ఎంతమంది కావాలి? 100 మంది కావాలి మనకు శిక్షకులు. ఆ దిశగా అందరం కలిసి పనిచేస్తామని, రాబోయే రోజుల్లో మంచి యొక్క వాతావరణం దేశంలో నిర్మాణం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్.